యమంలో ఏం చేసినారు ఆంధ్ర ప్రజలు లక్షించారు. అమ్మ నానమ్మ కాలం నాటి లక్ష్మీ సారు లక్షించారు అని కూడా అంటారు. చలవ చేస్తుంది, హెల్త్కి చాలా మంచిది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక కొత్త కుండ తీసుకోవాలి, దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. నీటిలో నానబెట్టుకుని శుభ్రంగా క్లీన్ చేసుకొని పసుపు రాసుకోవాలి. పైన చుట్టూరు పసుపు రాసుకుని బొట్లు పెట్టుకోవాలి. 3 బొట్లు పెట్టుకోవాలి. కొత్త కుండ కదండి, 3 బొట్లు పెట్టుకొని మనం రోజు గంజి వాడ్చుకుంటాం కదండి, ఆ గంజిని ఆ కుండలో వేసుకోవాలి. అలాగ 3 రోజులు 4 రోజులు ఎన్ని రోజులు కావాలితే అన్ని రోజులు వేసుకొని అది బాగా పులవ పెట్టుకోవాలండి. బాగా పులిసిన తర్వాత 3 రోజులకు కానీ 5 రోజులకు కానీ మనం లక్ష్మీ చారు చేసుకోవచ్చు. స్టెయినర్తో వడగొట్టుకోవాలండి. స్టెయినర్తో వడగట్టుకుంటే దాంట్లో పాలల్లో వచ్చినట్టు మీగడలాగా వస్తుందండి. అన్నం మెతుకులు కూడా అట్లా ఉంటే జల్లెడలోకి వస్తే మొత్తం తీసుకోవద్దండి, కొంచెం కుండలో ఉంచుకోవాలండి. కుండ ఖాళీగా పెట్టద్దు. కుండలో కొంచెం ఉంచుకొని మూత పెట్టుకుంటే మళ్ళీ మనం గంజి రెడీ చేసుకుని మళ్ళీ అలా వేసుకుని పుల్లుగా అయ్యాక మళ్ళీ చేసుకోవచ్చండి. ఇప్పుడు కూరగాయలు చూద్దాం. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వంకాయ, బెండకాయ, తోటకూర, కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. తోటకూర కంపల్సరీ వేసుకోవాలండి, అది వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది. ఏ కూరగాయలు ఉంటాయి అన్నీ వేసుకోవచ్చండి. ముందు బెండకాయలు వేసుకుందాం. బెండకాయ, ఉల్లిపాయ, తోటకూర, వంకాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకుని కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం కారం వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. పైన మూత పెట్టుకోవాలండి. పొంగుతుందండి, దగ్గరుండి చూసుకోవాలి. మరుగుతుందండి, పొంగు వస్తుంది. మూత తీసాను, మరుగుతుందండి బాగా. ఒకసారి కలుపుకోవాలండి. కరివేపాకు వేసుకోవాలండి. మరుగుతున్నప్పుడు బాగా మరిగించుకోవాలండి. బాగా మరుగుద్ది, దగ్గరుండి మరిగించుకోవాలండి. కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలోని. లక్ష్మీ చారు అయిపోయిందండి. ఇది అమ్మమ్మ నాన్నమ్మల కాలం నాటి లక్ష్మీ చారు. అప్పట్లో మన పెద్దవాళ్ళు పెద్ద పెద్ద కుండలు పెట్టుకొని గంజి ఇట్లా మనం డైలీ రైస్ వండుకుంటాం కదండి, ఆ రైస్ వండుకున్న గంజిని ఆ కుండలు వేసుకొని 3 రోజులకి 5 రోజులకి 9 రోజులకి 11 రోజులకి అట్లా అని లక్ష్మీ చారు చేసుకునేవారండి. చాలా మంచిది హెల్త్కి. ఒకసారి ట్రై చేయండి. కుండ పూర్తిగా ఖాళీ చేయొద్దండి, అలా కొంచెం ఉంచేసి మూత పెట్టుకొని మళ్ళీ తయారు చేసుకోవచ్చు. మనం వండుకుంటాం కదండి, ఆ గంజిని తీసుకెళ్ళి అందులో వేసుకోవడమే. అలాగే మనకి ఎన్ని రోజులు కావాలితే అన్ని రోజులు, 3 రోజులు కావాలితే 3, 5 రోజులు కానీ అట్లా రెడీ చేసుకోవచ్చండి. హెల్త్కి చాలా మంచిది. మన పెద్దవాళ్ళు అప్పట్లో బాగా తినేవారండి, పిల్లలకు కూడా బాగా పెట్టేవారు. చాలా బలం అది లక్ష్మీ చారు. సలవ కూడా చేస్తుందండి. సమ్మర్లో ఒకసారి ట్రై చేయండి, చాలా హెల్త్కి మంచిదండి. అప్పట్లో మన పెద్దవాళ్ళు ఎక్కువగా అవే తినేవారండి. లక్ష్మీ చారు సి విటమిన్ పుష్కలంగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో సపోర్ట్ చేయండి కొంచెం.